భరతుల వారు తనకి ఆ నేను అసమర్థుణ్ణి, నేను రాజ్యపాలన చెయ్యలేను, నువ్వే, నీకే సర్వ హక్కులు ఉన్నాయి, నువ్వే రాజ్యపాలన చెయ్యాలి అన్నా అని వేడుకుంటున్నారు. ఆ వేడుకుంటున్న పరిస్థితిలో ఇక్కడ 105వ సర్గలో ఏంటంటే, అయోధ్యని పాలించడానికి నువ్వే అర్హుడవి అని భరతుడు అనుకోవడము, అని విన్నవించడము, తర్వాత జనన మరణాలు అనివార్యాలు కావున తండ్రి మృతికి చింతింపకుము అని పలుకుచూ శ్రీరాముడు మనకు తండ్రి ఆజ్ఞ శిరోధార్యము అని హితవు పలుకుట. ఇది ఈ దీంట్లో ఉన్న ముఖ్యాంశాలండి. ఇది మనకి ఒక విధంగా భగవద్గీత సారంలాగా కూడా కనిపిస్తుంది. మొత్తము సారము 18వ అధ్యాయం మీకు ఏం చెప్తుందో మొత్తం అంతా ఇక్కడ ఉన్నది. సో ఒకవేళ మీకు ఆ ఆ పర్స్పెక్టివ్ లో చూడాలి అని అనిపిస్తే గనక మీరు మళ్ళా వెళ్ళి ఒకసారి భగవద్గీత 18వ అధ్యాయం చదవండి. సో ఇక్కడ ఆయన మనకి తత్వంని బోధిస్తున్నారు. రాములు వారు మొత్తం కూడా ఈ సర్గ మొత్తం కూడా తత్వాన్ని, ఇంతకు ముందర 100వ సర్గలో మనం చూసాము ఆయన పరిపాలనా దక్షత, పరిపాలన ఏ విధంగా ఉండాలి అది. సో పొలిటికల్ సైన్స్ అంటాం కదా, ఆ పొలిటికల్ సైన్స్ అంతా అక్కడ చెప్పారు. ఇక్కడ ఆయన తత్వాన్ని చెప్తున్నారనమాట. మనం మనిషిగా ఎలా ఉండాలి, మనం మనిషిగా పుట్టినందుకు మనం చేయాల్సింది మన ధర్మాలేంటి, ఆ ధర్మాల్ని కర్తృత్వ భోక్తృత్వ రహితంగా నేను చేస్తున్నాను కాబట్టి దీన్ని అనుభవించేవాడిని నేను అన్న భావన లేకుండా ఎలా ఉండాలి అన్నది చెప్తున్నారండి. సో రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు వాళ్ళందరూ కూడా బంధుమిత్రులకి తో కూడి పితృవియోగం దుఃఖంతో ఉన్నారు. వాళ్ళు పరితపిస్తూ ఆ రాత్రంతా గడిపారంట. తెల్లవారుగానే సోదరులందరూ బంధుమిత్రులు సహితులై మందాకిని జలాల్లో స్నానాలను ఆచరించి తర్వాత జపహోమాదులన్నీ చేసుకొని వాళ్ళ నిత్యకృత్యాలన్నీ చేసుకొని వాళ్ళు భరతాదులు శ్రీరాముని చెంతకి చేరారు. వీళ్ళందరూ కలిసి మళ్ళీ తిరిగి పర్ణశాలకు వచ్చారనమాట. వాళ్ళందరూ సుఖాసీనులై మౌనంగా ఉన్నారు. మౌనంగా ఉన్నప్పుడు ఎవరు ఏమి మాట్లాడకపోయేసరికి భరతుడికి మళ్ళీ దుఃఖం వచ్చేసింది. అమ్మ బాబు, ఎవరు ఏమి చెప్పటం లేదు రామయ్య తండ్రికి, మనం ఇంత దూరం వచ్చాం, రామయ్య తండ్రికి మరి నచ్చ చెప్పాలి కదా, ఎవరు ఏమి చెప్పటం లేదేంటి అని ఆయన ఇప్పుడు మాట్లాడటం మొదలు పెట్టారనమాట. మా తల్లిని సంతృప్తి పరచడానికి తండ్రి గారు నాకు ఈ రాజ్యాన్ని ఇచ్చారు, అంతేకాని నాకు ఇది అసలు నాకు అర్హత ఉండి కాదు అని చెప్తున్నారు. నా ఆధీనంలోని ఈ నిష్కంటక రాజ్యం నీకు నేను సమర్పిస్తున్నాను, నీవు దాన్ని పాలించు అని చెప్తున్నారు అనమాట. నాకు ఇది ఇచ్చారు కదా, నేను అడగందే నాకు ఇచ్చారు, కానీ ఇది నేను స్వీకరించడం లేదు, నీకే సమర్పిస్తున్నాను స్వామి, నువ్వు తీసుకో ఇది అని చెప్తున్నారు. ఆయన అడ్డుకట్టలేని ఇది ఈ విశాల రాజ్యము, దీన్ని రక్షించగల కెపాసిటీ నాకు లేదు. ఎందుకంటే వరదల్లో, వర్షాకాలంలో వచ్చే వరదల్లో అడ్డుకట్టలు లేకుండా ఎలా అయితే ఉంటుందో అలాగా, అంటే అప్పుడు అంతా మునిగిపోతుంది కదా అడ్డుకట్టలేకపోతే, అలాగా నేను కూడా దీంట్లో నేను ఈ రాజ్య పరిపాలన అనే భారాన్ని స్వీకరిస్తే గనక నేను చెయ్యలేను, మునిగిపోతాను, దీంట్లో నేను సవ్యంగా చేయలేకపోతాను అన్నది చెప్తున్నారనమాట. నీకు తప్ప ఇంకెవరికి సాధ్యం కాదు. ఇది మాటి మాటికి వింటాము ఈ సర్గలో మనము, ఇందాకల సర్గలోనూ అదే విన్నాము మనము. అది అక్కడ భరతులు వారు చెప్తున్నప్పుడు ఆయన అక్కడ ఆపి ఆయన ఏం చెప్పారు, నువ్వు అరిసూదనుడివి, నీలో ఏ దోషము లేదు, ఆవంతైనా కూడా నీకు దోషం లేదు నాయన, నువ్వు తల్లి ఆజ్ఞని శిరసావహించాలి, తండ్రి ఆజ్ఞని శిరసావహించాలి అని చెప్పారు. అక్కడ నచ్చ చెప్తూ మాట్లాడారు. ఇక్కడ ఈయన భరతుల వారు చెప్తున్న మాటలకి ఆయన ఏంటంటున్నారు, భరతుల వారు ఇంకా ఏం చెప్తున్నారు అంటే చాలా చాలా హీనంగా పోల్చుకుంటున్నారు. ఆయన ఎంత తక్కువ చేసుకుంటున్నారంటే అశ్వగమనం గాడిదకి వస్తుందా అంటున్నారు. ఆయన పరమాత్మ స్వరూపమే అయినా కూడా తన్ని తక్కువగా చేసుకొని మాట్లాడుతూ ఆయన ఏంటంటున్నారు అంటే, సామాన్య పక్షి వంటి వాడిని నేను, గరుత్మంతునంత వేగం నాకు ఉంటుందా, కాబట్టి నువ్వు నీ రాజ్యాన్ని నువ్వే తీసేసుకోనాయనా, నాకు శక్తి చాలదు ఈ రాజ్యాన్ని పరిపాలించడానికి, ఇది నిష్కంటకమైన రాజ్యము, ఇది
అందరూ మహాత్ములు పాలించిన రాజ్యం కాబట్టి ఈ రాజ్యాన్ని నువ్వే స్వీకరించు అని చెప్తున్నారు. తర్వాత ఆయన ఏంటంటున్నారంటే, ఓ రఘురామ, ఈ నిత్యము నువ్వు ఇతరులకి ఆశ్రయం ఇచ్చి వాళ్ళనందరినీ కూడా ఆదుకొని జీవితం సర్వోత్తమమైనది కదా. సో ఇతరులపై ఆధారపడి జీవించేవాడు నేను నీ మీద ఆధారపడి ఉన్నాను. సో నేను ఎప్పుడూ కూడా ఇండివిజువల్ గా నేను సర్వస్వతంత్రుణ్ణి అన్న భావనతో నేను ఏదూ చెయ్యలేను అన్న భావన ఇక్కడ మనకి ప్రస్ఫుటంగా కనిపిస్తోందన్నమాట. సో నీ రాజ్యాన్ని నువ్వే పాలించు నాయనా, నువ్వు ఉత్తమ స్థాయికి చెందిన వాడివి, అందుకు నీకు ఈ రాజ్యం పాలించడం అన్నది నువ్వు చేయడమే మంచిది, అన్ని విధాలా సర్వశ్రేష్టమైనది అని చెప్తున్నారు. తర్వాత ఆయన ఏంటంటున్నారంటే, ఒక పురుషుడు సత్ఫలితాలను ఆశించి ఒక మొక్కని నాటాడు. అది పోషణలో అది మంచిగా దాన్ని పోషించి పెంచి పెద్దది చేసి దానికి లావెక్కిన బోధే వచ్చి అంత సవ్యంగా మహావృక్షం లాగా అవుతున్న సమయానికి ఆ పుష్పించి ఫలించి అది ఏదైతే ఉన్నదో, పుష్పాలు ఫలాలు అంటే ఏంటి, దాని నుంచి మనం గ్రహించే ఇవి అన్నమాట, ఆశించే ఫలితాలు అంటాం కదా అది. సో ఆ లక్ష్యమే దెబ్బతిన్నప్పుడు ఆ దాన్ని నాటి ఏం ప్రయోజనం ఉంటుందయ్యా, దాని ఫలాల్ని స్వీకరించే సమయంలో స్వీకరించకుండా దాన్ని వదిలేసి వెళ్ళిపోతే ఎలాగా. సో ఈ రాజు, మన దశరథ మహారాజు నిన్ను పెంచి పోషించింది ఈ రాజ్యాన్ని పరిపాలన చెయ్యమని, అంతే తప్ప నిన్ను ఎక్కడో అడవులకు పంపించేసి ఇంకెవరికో రాజ్యాన్ని అప్పచెప్పడానికి కాదు. కాబట్టి నువ్వు ఆ మహావృక్షం లాంటి వాడివి, నువ్వు మాకు ఫలాల్నిచ్చేవాడివి, నువ్వే మాకు నీడనిచ్చేవాడివి కూడా, నీ నీడలోనే మేమందరం కూడా పోషింపబడతాము అన్నది చెప్తున్నారనమాట ఆయన. సో అది ఆయన ఇంకా ఏంటంటారు అంటే, ఇది ఇప్పుడు నేను గనక ఈ రాజ్యాన్ని స్వీకరించేసి నేను పరిపాలన చేస్తే ఆ దశరథ మహారాజు తను నిన్ను ఇన్ని రోజులు పెంచి పోషించినది అది వ్యర్థమైపోతుంది కదా. సో నిన్ను పోషించిన విధానమే కాకుండా, అంటే నిన్ను తనకి పుత్రుడు కావాలి అని కోరుకొని పుత్రకామేష్టి యాగం చేసింది కూడా ఇది కదా, దీనికోసమే కదా అన్నట్టు ఆ భావన వచ్చేటట్టు చెప్తున్నారనమాట. చూడవి, నీవు రాజ్య సింహాసనాన్ని అధిష్ఠిస్తే గనక ఎలా ఉంటుంది అంటే, సూర్యుడి వేడి కిరణాలు వెలుగొందుచున్నంతసేపు ఎవరు కూడా ప్రతి ఒక్క జీవి కూడా ఎంత సంతోషంగా హాయిగా ప్రశాంతంగా వృద్ధి చెందుతూ ఉంటాయో, అలాగే నువ్వు కూడా మాకు మా రాజ్యాన్ని, మన రాజ్యాన్ని నువ్వు తీసుకొని ఆ భారాన్ని నువ్వు స్వీకరించి నువ్వు రాజ్య పరిపాలన చేస్తే గనక మేమందరం కూడా పరమానంద భరితులం అవుతాము అని. ఇక్కడ సూర్యునితో పోల్చడానికి స్వయం ప్రకాశ శక్తి ఉన్నది కాబట్టి ఆ స్వయం ప్రకాశకుడు నువ్వు, మేమందరం నీ మీద ఆధారపడి ఉన్నాం, అంటే మేము చంద్రుడితో సమానం. సో చంద్రుడు సూర్యుడి మీద ఆధారపడి వెలుతుర్ని తీసుకుంటాడే తప్ప చంద్రుడికి విడిగా వెలుతురు అంటూ ఏది ఉండదు. సో అది ఆయన చూపించుకుంటున్నారనమాట, మేము నీ మీద ఆధారభూతులమే కానీ మేము స్వతంత్రులం కాము అని చెప్తున్నారు. అందుకనే నాయన నువ్వు మన అయోధ్యకి తిరిగి వస్తే గనక మదగజాలన్నీ కూడా ఇప్పటి వరకు ఏవి, నువ్వు వెళ్ళిపోగానే అన్నీ కూడా అసలు అరుపులు గాని ఏమీ చేయకుండా, ఘీంకారాలు చేయకుండా సైలెంట్ అయిపోయింది అయోధ్య. మనం ఇంతకు ముందర కూడా చదువుకున్నాము, రాముడు వెళ్ళిపోయిన తర్వాత అవి మేత మెయ్యటం లేదు, గ్రాసాలు తింటం లేదు, ఇవన్నీ కూడా మనం చదువుకున్నాం కదా. అదే చెప్తున్నారనమాట, అవన్నీ కూడా పరమానందంతో ఘీంకారాలతో నిన్ను ఆహ్వానిస్తాయ్యా. అంతఃపుర స్త్రీలందరూ కూడా సన్నద్ధులై వాళ్ళు చాలా ఆనందంతో ప్రసన్నులయ్యి వచ్చి నిన్ను అభినందిస్తారు నాయన అని, నువ్వు ఈ రాజ్య పరిపాలన చేపట్టు అని దోసిలోకి ఆయన వేడుకుంటున్నారు. దానికి అక్కడ ఉన్న జనులందరూ కూడా ఈ సామ్రాజ్యం మొత్తం కూడా ఆయన అర్పిస్తున్నారు కాబట్టి సర్వ సన్నద్ధులయ్యి వాళ్ళందరూ కూడా ఉన్నారు. కానీ వాళ్ళు పరమానంద భరితులయ్యి ఉన్నారు ఇప్పుడు. ఎందుకు అంటే తనకి
అడగకుండా వచ్చిన రాజ్యాన్ని తనదిగా భావించకుండా తను రాముడికి సమర్పించేస్తున్నాడు అని వాళ్ళందరూ కూడా బాగు బాగు అని ఆయన్ని ప్రశంసిస్తున్నారనమాట. అయోధ్య పురవాసులందరూ కూడా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా ప్రశంసిస్తున్నారు ఆయన. అలాగా దుఃఖితుడయి నా వల్ల కాదు, నేను చేతకాని వాణ్ణి అని దుఃఖిస్తున్న ఆ ఆ భరతుడి ఆ ఆ వేదనని అర్థం చేసుకున్నారు అందరూ. చాలా నిశ్శబ్దం అలుముకొని ఉన్నాదంట. ఆ నిశ్శబ్దం అలుముకొని ఉండంగానే అక్కడ ఏమైంది అంటే ఆ శ్రీరాముడు ఇదంతా కూడా విన్నారు. విని స్వాంతన వచనాలు చెప్పడమే కాకుండా ఆయన భరతుల వారిని ఓదారుస్తూ ఆయన ఏం మాట్లాడుతున్నారంటే, నాయనా దైవం సర్వస్వతంత్రుడు, మనం అందరం కూడా మనుష్యులం. మనుషులకి మనకి ఒక పరిధి మాత్రమే ఉన్నది. మనం సర్వతంత్ర స్వతంత్రులం కావు. సో ఆయన ఎలా నియమిస్తే మనల్ని అలా మనం చేసుకుంటూ వెళ్ళడం తప్ప మనం ఇంకేది చేయడానికి లేదు. ఇది విధి నిర్ణయం కాబట్టి విధి ఎప్పుడూ కూడా బలీయమైనది. విధి పరమాత్మ స్వరూపం కాబట్టి దాన్ని మనం ఫాలో అయ్యి మనం చేసుకుంటూ వెళ్ళడమే మనం అది మంచిది, మనకి మంచిది అని చెప్తున్నారు. తర్వాత ఆయన ఇంకా ఏం చెప్తున్నారంటే ఇంకా ఎగ్జాంపుల్స్ తో ఆయన వివరిస్తున్నారనమాట. సంపదలన్నీ కూడా నశించేవే నాయన. మనం ఎన్నో సంపదల్ని కూడబెట్టుకుంటాము, అవన్నీ కూడా ఇప్పుడు ఉంటాయి, రేపొద్దున ఉండవు. అవన్నీ కూడా నశించేవే. నశ్వరమైనది ఎప్పుడు కూడా నశించనిది ఏదైతే ఉందో అది పరమాత్మ తప్ప ఇంకేదీ లేదు. సో అలాగా మనం కూడా ఈ పుత్రమిత్ర కళాత్రాది వీళ్ళందరినీ కూడా ఈ బంధాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఈ శరీరంతోనే కానీ మనకి ఇంకే విధంగానూ సంబంధం లేదు దీంతో. సో ఇప్పుడు నువ్వు తండ్రి గారు పోయారు అన్న బాధ దుఃఖం అందరికీ ఉన్నది. తండ్రి గారు మహారాజు, ఆయన వెళ్ళిపోవడం వల్ల ప్రజలందరూ బాధపడుతున్నారు. తండ్రిగా మనకందరికీ కూడా బాధ ఉంది. భర్తగా రాణులందరికీ బాధగా ఉన్నది. మనం పుత్రులుగా మనం బాధపడడంలో ఏం తప్పు లేదు. కానీ ఇవన్నీ కూడా శాశ్వతాలు కావు అని చెప్తున్నారనమాట. ఆయన ఇంకా ఏం చెప్తున్నారంటే ఇది ఎలాగా వర్ణిస్తున్నారంటే బాగా పండిన పండు ఎప్పుడు కూడా రాలిపోవాల్సిందే తప్ప అది శాశ్వతంగా ఉండిపోదు కదా చెట్టుకి. సో అలాగే ఆయన కూడా రాలిపోయారు అంతే తప్ప పుట్టిన ప్రతి వ్యక్తి కూడా మరణించాల్సిందే అన్నది ఆయన అల్టిమేట్ ఇది చెప్తున్నారనమాట. తర్వాత ఆయన ఇంకా ఏంటి అంటే భవనాలు కూలిపోతాయి, ఇవన్నీ కూడా మనం చాలా పటిష్టంగా కట్టేసాము, మనము ఇంత దృఢంగా ఉంది అంత దృఢంగా ఉంది అనుకుంటాం. కానీ కాలక్రమేణా కాలంలో ఇవన్నీ కూడా శాశ్వతమైనవి కావు, ఇవన్నీ నశించిపోయేవే అన్నది మనకి చెప్తున్నారు. ఇదే గొప్పతనం అండి సనాతన ధర్మంలో. మనకి మాటి మాటికి గుర్తు చేస్తారు మనది ఎంత ట్రాన్సిటరీ అన్నది. అంటే మనది ఈ శరీరంతో ఏవేవైతే అనుభవిస్తున్నామో ఇవన్నీ కూడా పోయేవే, కాలక్రమేణా పోయేవే, నశించిపోయేవే తప్ప ఏది కూడా శాశ్వతం కాదు అన్నది మనకి చాలా క్లియర్ గా చెప్తుంది. అందుకనే మనం ఏది కూడా పోగేసుకొని ఉంటాము. అదే కాకుండా మనకి వీళ్ళు చేస్తారు చూడండి, ఈజిప్షియన్స్ మమ్మీఫై చేసి వాళ్ళ రాజుల్ని పెట్టారు. అలాగా అన్ని మనం ఎప్పుడు పిచ్చి పనులు చేయలేదు. రాముడివి ఎప్పుడో ప్రతీకలు ఉన్నాయి, ఇవన్నీ నేను దాచిపెట్టాను అని ఎవడు క్లెయిమ్ చేసుకోడు కూడా. సో ఇది ఎముక దొరికింది లేకపోతే ఇంకేదో దొరికింది ఇలాంటి పిచ్చి మాటలు ఎవడు మాట్లాడు. ఎందుకు అంటే ప్రతి ఒక్కటి కూడా కాలక్రమేణా అన్ని కూడా అశాశ్వతమే. ఏది శరీరంతో ఉన్నది ఏది కూడా మిగిలి ఉండేది కాదు అన్నది మనకి చెప్తున్నారనమాట. సో ఇది మనకి చెప్తూ ఈ వీళ్ళు అంటే జలాలతో నిండిన యమునా నది అపార జలనిధి చేరినట్టే. అంటే మనకి ఇప్పుడు ఏ నది అయినా కూడా మళ్ళా సముద్రాన్ని చేరాల్సిందే కదా, అలాగే మనం కూడా అది ఫైనల్ గా మన ధామానికి చేరాల్సిందే తప్ప మనం శాశ్వతంగా ఇక్కడ ఉండిపోతాం అన్నది లేనే లేదు అని. అన్ని కాలము ఎలాగ గతిస్తూ ఉంటుంది, గతించే కాలాన్ని మనము అది
చాలా గొప్పగా భావించేస్తున్నామే తప్ప బర్త్‌డేస్ మనము చేసుకుంటున్నాం. చాలా పెద్ద పెద్ద సెలబ్రేషన్స్ చేస్తున్నాం. కానీ దానివల్ల మనం గతించిపోతున్నాము అన్నది మనం మర్చిపోతున్నాం. మన మన ఆయుష్‌లో ఒక ఏడాది పోయింది. సో, ఇంకా మనకి ఆ త్వర రావాలి. ఆ త్వర రాకుండా మనం ఏంటంటే, సెలబ్రేషన్స్ విపరీతంగా చేసేస్తున్నాము. సో, ఆ సెలబ్రేషన్స్ కాదయ్యా! ఇవి అన్నీ కూడా నశించిపోయేవి కాబట్టి, ఆ ఎరుకతో ఉండి మనం చెయ్యాల్సిన కార్యక్రమం ఇప్పుడు పడుకున్నాము, రేపొద్దున లేస్తాము అన్న గ్యారంటీ లేదు. ఇది మనం చాలా సార్లు చెప్పుకున్నాం. సో, గ్యారంటీ లేని దాని గురించి మనం ఎందుకు ఇంత వెంపర్లాడుతున్నాము? సో, ఏది చెయ్యాలో, ఇది చెయ్యాల్సిన మన ధర్మము మనకి ఇది ఉన్నాది అంటే అది చేసి తీరాల్సిందే. అంతేగాని రేపొద్దున ఎప్పుడో చేస్తాను, నేను చాలా హాయిగా, సంతోషంగా ఉన్నప్పుడు అప్పుడు ఆలోచిస్తానులే దేవుడి గురించి, ఇప్పుడు నేను దుఃఖంలో ఉన్నాను, నేను ఆలోచించలేను అంటే మన జీవితకాలం పోయింది ఇంకా. సో, ఇది కాకుండా మనం ఏం చెప్తున్నారు అంటే, ఆత్మోద్ధరణ గురించి మనం ఆలోచించాలి తప్ప నాయనా, అనవసరంగా అశాశ్వతమైన వాట్ల గురించి ఆలోచించడం వేస్ట్. విచారపడకు నువ్వు. ఎవడైనా కూడా ఇక్కడ నిల్చున్నవాడు ఎవడైనా కూడా కాలక్రమేణా వెళ్ళిపోవాల్సిందే అన్నది చెప్తున్నారన్నమాట. క్షీణించాల్సిందే ఇది తప్ప ఇంకేది లేదు. మృత్యువు అన్నది మనకి అది ఎల్లప్పుడూ కూడా మనకి తోడుగానే ఉంటుంది. ఈ మృత్యువుని నేనేదో అధిగమించాను, లేకపోతే దీన్నేదో నేను దాటేశాను అని అనుకుంటామేమో. యవ్వనంలో ఉంటే మనకదే. మనకి భజగోవిందంలో చెప్పేది శంకర భగవత్పాదులు వారు అదే చెప్తున్నారు. యవ్వన గర్వం అదే మనకి. నేను యవ్వనంలో ఉన్నాను, నాకేం కాదనుకుంటాం. కానీ కోవిడొచ్చింది. యవ్వనంలో ఉన్న వాళ్ళే టక 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 వెళ్ళిపోయారు. అప్పుడు అర్థమైంది అందరికీ. ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండాలి. ఇది మనకి శాశ్వతమైనది కాదు అని. మనకి అలాగ గుర్తు చేస్తూ ఉంటారు. పరమాత్మ గుర్తు ఎందుకు అంటే మనకి ఇది అన్నమాట. ఏదైతే శాశ్వతం కాదో, ఆ శాశ్వతం కాని దాన్ని నాది అని పట్టుకొని కూర్చుంటున్నావు. అది కాదు అన్నది మనకి చెప్తున్నారు. సో, ఇక్కడ పరమాత్మ అది చెప్తూ ఆయన ఇంకా ఏంటంటున్నారు అంటే, ధనార్జనకి పరిగెడుతూ ఉంటారు పొద్దున లేవంగానే. దాని తర్వాత సూర్యుడు అస్తమయించంగానే కామోపభోగాలన్నీ చక్కగా తిందాం, పడుకుందాము, ఏం చేద్దామా అన్నట్టు ఆలోచిస్తూ ఉంటారు. ఇది కాదయ్యా జీవితం అంటే. దీంతోనే మన ఆయువునంతా కూడా క్షీణించిపోతున్నది. ఈ ఆయువునంతా కూడా వేస్ట్ చేసేసుకుంటున్నాము మనము. ఈ ఆయువుని వేస్ట్ చేసుకోవడానికి కాదు, మనకిచ్చిన పరమాత్మ ఇచ్చిన గిఫ్ట్, గ్రేటెస్ట్ గిఫ్ట్ మనకి ఈ ఆయువు. దీంతో మనం ఏం చేయగలం, సాధించగలం అన్నది మనం ఆలోచించాలి అని చెప్తున్నారన్నమాట. అదే కాకుండా ఆయన ఏంటంటారు అంటే, మళ్ళీ భార్యాపుత్రులు ఇవన్నీ కూడా శాశ్వతాలు కావు అని చెప్పి, ఏ ప్రాణి అయినా కూడా ఏ సమయంలో అయినా కూడా ఆహ్, ఆహ్, అది జనన మరణాలు నుంచి తప్పించుకోవడం అన్నది జరగనే జరగదు. సో, మరణించిన వారి కోసం మనం శోకిస్తూ కూర్చుంటే గనక మనం చేయాల్సిన కర్తవ్యం మనం మర్చిపోతున్నాం. మనం మన్ని భూమి మీద పరమాత్మ ఏదో రీజన్‌కి ఉంచాడు. ఇంకొకరినెవరినో తీసుకొని వెళ్ళిపోయాడు. అది తీసుకొని వెళ్ళిపోయిన వాళ్ళ గురించి ఏడుస్తూ కూర్చున్నాము అంటే మన జీవితం కూడా వృధా అయిపోతున్నది కదా! వృధా చేసేసుకుంటున్నాం. కాదు, అలా కాకూడదు. అలా కాకుండా మనం దాన్ని ఏ విధంగా ఉపయోగపరుచుకుంటే, మనం ఆ తండ్రి మన్ని ఎందుకు నియోగించాడు ఇక్కడ, ఈ భూమి మీదకి ఎందుకు తెచ్చాడు అన్న భావంతోనే మనం ఉ ఆత్మోద్ధరణ కోసమే మనం ప్రయత్నం చేస్తాము. ధర్మ మార్గంలోనే ఉంటాము. ఆత్మోద్ధరణ కోసము ధర్మ మార్గంలోనే ఉంటాము అన్నది ఆయన చెప్తున్నారన్నమాట. ఇహపర సుఖాలు కోరుకొని వారందరూ కూడా, ప్రతి ఒక్కరు కూడా ఇహపర సుఖాల కోసమే మనం చేస్తున్నాము. కానీ మనం మర్చిపోయేదేంటి అంటే, ఆ పరమాత్మే ఇవన్నీ కూడా ఇచ్చేవాడు అన్నది. ఆ పరమాత్మని మనము ఆ పరమాత్మ మార్గంలో ఉంటే, పరమాత్మ వైపు నడుస్తూ ఉంటే, ఇవన్నీ కూడా ఆటోమేటిక్ గా మనతో పాటు వస్తూ ఉంటాయి. మనకి ఆయన ఎప్పుడు ఏది ప్రసాదించాలో అవన్నీ కూడా ప్రసాదిస్తూనే ఉంటారన్నమాట అని చెప్పి, ఆయన ఆహ్, ఇంకా ఏం చెప్తున్నారంటే, ప్రజలకి మహారాజు గారేమో తనకి, ప్రజలకి ఆయన ప్రయోజనకరమైన తటాకాలు, చాలా చాలా పథకాలు అన్నీ చేసి, చాలా భూరి దక్షిణలు ఇచ్చి అందరినీ ఆయన సంతోషపెట్టారు. అలాంటి
దశరథ ప్రభువు మన జీవితాన్ని ఆయన మన జీవితాలన్నిట్లని తీర్చిదిద్దారు కాబట్టి ఆ తండ్రి కోసమైనా కూడా మనం మన ధర్మంలో నిలబడాలి. ఆయన పుణ్యపురుషుని కొరకు మనం శోకించడానికి వీల్లేదు సరికదా. ఆయన మన్ని ఏ కర్తవ్యంలో పెట్టారో దాన్ని మనం సమర్థతతో చేస్తూ ముందరికి నడవాలి అన్నది చెప్తున్నారనమాట. సో అదే కాకుండా ఆయన ఇంకా ఏం చెప్తున్నారంటే, వేద శాస్త్ర జ్ఞాన సంపన్నుడు ప్రజ్ఞాశాలి అయిన ప్రాజ్ఞుడు ఎవడైనా కూడా దుఃఖింపరాదు. ఇలాగ మనలాగా కూర్చొని ఏడుస్తూ ఇలా ఉండకూడదు. నువ్వు ధీరుడవి ప్రజ్ఞాశాలివి అయిన పురుషుడివి ఎవడైనా కూడా ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లో అయినా కూడా మనం విలపించడము తప్పకుండా, మనకి ఆయన దూరం అయ్యారని విలపిస్తాం, తప్పకుండా చెయ్యాలి. దుఃఖపడద్దు అని అంటం లేదు రామయ్య తండ్రి. దుఃఖపడండి, కానీ దుఃఖంలోనే ఉండకండి అది చెప్తున్నారు. దుఃఖంలోనే కృంగిపోయి మనము ఏ పని చేయకుండా ఉంటే గనక అది మనకి మంచిది కాదు అన్నది చెప్తున్నారన్నమాట. సో ఇది మనకి ఆయన చెప్తూ ఆయన ఇంకా ఏం చెప్తున్నారు అంటే, ఓ భరత నువ్వు దుఃఖింపవలదు. ఆయన ఇంకా క్లియర్ గా చెప్పేస్తున్నారు, దేని గురించి నువ్వు దుఃఖించద్దు. 14 సంవత్సరాలు వనాల్లో నివసించు అని నాకు ఆయన ఆజ్ఞ ఇచ్చారు. ధర్మజ్ఞుడు, ధర్మవేత్త, ప్రజల హితాన్ని కోరేవాడు మన తండ్రి దశరథ మహారాజు. ఆయన గురించి దుఃఖించడం కన్నా ఆయన మనకి ఏంటి కర్తవ్యం ఇచ్చారో ఆ కర్తవ్యాన్ని సంపూర్ణంగా చేద్దాం, మనం శిరసావహిద్దాము అని చెప్తున్నారు. 14 సంవత్సరాలు తీసుకొని నేను వనవాసం చేయమన్నారు నన్ను, అది నేను తప్పకుండా చేస్తాను నాయన. తండ్రి గారి శాసనం అది అనుల్లంఘనీయం. దాన్ని ఉల్లంఘించడం అన్నది ధర్మం కాదు అసలు. అదే త్రికరణ శుద్ధిగా మనం చేయాల్సింది అదే ధర్మము అని చెప్తున్నారు. అదే కాకుండా ఆయన నీకు శాసనం ఏమిచ్చారు అంటే, రాజ్య పరిపాలన భారము ఈ 14 సంవత్సరాలు నిన్ను చేయమన్నారు. అది నువ్వు చెయ్యాల్సిందే. నువ్వు చెయ్యాల్సిన కర్తవ్యం నువ్వు చెయ్యి, నేను అడవుల్లో ఉండాలి, అది నేను చేస్తాను. అంతేగాని నీకు మారుగా నేను చేస్తాను, నాకు మారుగా నువ్వు చెయ్యి, ఇది కాదు, మారేది కాదు. ఆయన ఇచ్చింది ఎవరికి ఏ శాసనం ఇచ్చారో అది తూచా తప్పకుండా ఫాలో అవ్వాలి మనము అన్నది చెప్తున్నారు. అది చెప్పి ఆయన ఇంకా ఏం చెప్తున్నారు అంటే, నా ధార్మిక స్వభావం నీ ధార్మిక స్వభావం ద్వారా నీ ఆత్మోన్నతికి పాటుపడు, అంతేకాని రాజ్యభారాన్ని వహించు అని ఆయనకి చెప్తూ, ఆయనకి నువ్వు చెయ్యాల్సింది కర్తవ్యంగా అది నువ్వు చెయ్యి అంటే కర్మ సిద్ధాంతాన్ని ప్రబోధిస్తున్నారు ఆయన చెప్తున్నారు. అదే కాకుండా ఆయన ఏంటి చెప్తున్నారు, ఐహిక ఆముష్మిక సుఖాల గురించి వెంపర్లాడడం కన్నా మనం చేయాల్సిన కర్తవ్యం మనం చేస్తూ వెళ్తే మనం పరమాత్మ మార్గంలోనే ఉన్నట్టు అన్నది, పరమాత్మ శాసనంగా మనం శిరసావహించి మనం చేయాల్సిన ధర్మాలన్నిట్లని కూడా శిరసావహించి మనం ముందరికి వెళ్ళాలి అన్నది చెప్తూ, ఆయన నాహంకర్త హరికర్త అన్న భావనని ఇక్కడ ప్రతి ఒక్క పదంలో స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు ఆయన చెప్పింది అదే. మనం కాదు చేసేది, మనకి విధి నిర్ణయం అని తీసుకున్నా, కాలం అని తీసుకున్నా, ఏదైనా కూడా అది పరమాత్మ స్వరూపమే అన్నది మనకి చెప్తున్నారండి. ఇది ఈ సర్గలోని ముఖ్యాంశాలు. జై శ్రీరామ్, జై హనుమ. నేను ఎక్కడైనా ఏదైనా మిస్ అయ్యి ఉంటే గనక క్షమించండి. నేను చేస్తాను, ఎందుకంటే అది మన జై హనుమానికి జై. జై బోలో శ్రీ సీతారామచంద్ర భగవానికి జై. జై శ్రీరామ్. అమ్మా బాగా చెప్పారమ్మా, కడతాలు బాగుంది పద్మ గారికి అండి.